ఫ్రెండ్స్ మేము ఇంకో ఛానల్ కూడా రన్ చేస్తున్నామని తెలుసు కదా. సో దాని పేరు వచ్చేసి క్రేజీ ఎంటర్టైన్మెంట్. సో అందరికీ తెలుసు, మ్యాక్సిమం తెలియని వాళ్ళు అయితే కింద లింక్ ఇస్తాను. ఆ లింక్ చూసి మా ఛానల్ అయితే చెక్ చేయొచ్చు. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెయిన్ సబ్స్క్రైబ్ గురించి కాదనమాట. ఇందులోకి మాకు కొంతమంది యాక్టర్స్ అయితే నీడ్ ఉన్నారు. జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు. లేడీస్ అయితే మెయిన్ ప్రియారిటీ అనమాట. సో ఓన్లీ విజయవాడ సరౌండింగ్ పర్సన్స్ ఓన్లీ. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తానికి ట్రై చేస్తాను. సో నా ఛానల్ చెక్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడికి వచ్చి నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. మీరు చేసిన యాక్టింగ్ వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కూడా ఉంటే పెట్టండి. సో మనం కొలాబరేట్ అయ్యి ముందుకు సాగుతాం వీడియోస్ చేస్తూ. అలాగే మంచి కంటెంట్స్ అయితే మా దగ్గర ఉన్నాయి. మీరు మంచి యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవాలంటే మా ఛానల్లోకి ఎంట్రీ అవ్వచ్చు. సో మీ రాక కోసం మేమైతే వెయిట్ చేస్తుంటాం. సో హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? వెల్కమ్ టు సినీ కబర్లు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే రివ్యూ వచ్చేసి హే బలవంత్ అనమాట. ఈ మూవీ నేమ్ యాక్చువల్గా వచ్చేసి హే భగవాన్. సెన్సార్ ఇష్యూ వల్ల ఈ మూవీ హే భగవాన్ నుంచి హే బలవంత్గా మారింది. సో ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఒక ఏ రేటెడ్ మూవీ ఫ్రెండ్స్. ఏ రేటెడ్ ఏంటంటే మీరు కంటెంట్ చూస్తే మీకు అర్థమైద్ది. ఏ రేటెడ్ మూవీ అయినా కానీ మ్యాక్సిమం చాలా వాటికి అంత బాగా వల్గారిటీ అనిపించలేదు. సో అందరూ మ్యాక్సిమం చూడొచ్చు. బెటర్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే మూవీ అయితే అయ్యిద్ది. సో మూవీలో చాలా వాటికి ఫన్ ఎలిమెంట్తో నింపారు. సుహాస్ గారు ఎప్పుడొచ్చినా ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసి అయితే వెళ్తారు. సో ఇది కూడా అంతే ఉంది ఫ్రెండ్స్. ఈ మూవీ స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. ట్రైలర్లో ఏదైతే చూపించారో ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోవటం కోసం మూవీ. సో బిజినెస్ ఏంటి అనేది సస్పెన్స్లో పెట్టి ఇంటర్వెల్లో రివీల్ అయితే చేస్తారనుకున్నాను. సో మూవీ స్టార్ట్ అయిన వెంటనే బిజినెస్ ఏంటో చెప్పేశారు. అది మీరు చెప్పే కంటే మీరు చూస్తాం బాగుంటుంది. సో అందరు పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. ఇంకా సెకండ్ హాఫ్కి వస్తే కొంచెం ఎమోషనల్గా తీసుకెళ్ళారు అనమాట. సెకండ్ హాఫ్ అయితే ఆ బిజినెస్కి కారణం ఏంటి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్ళారు. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఫ్రేమ్స్ పరంగా బాగున్నాయి. అన్నీ A to Z ఎక్కడ మైనస్ అయితే కనిపించలేదు ఫ్రెండ్స్. ఇంకా మీకు కూడా నచ్చిద్దని ఆశిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక ఏ రేటెడ్ మూవీ. సో అది దృష్టిలో పెట్టుకొని మూవీ అయితే చూడండి, ఎంజాయ్ చేయండి, ఫన్గా ఫుల్గా నవ్వుకోండి. మీలో ఎవరైనా మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. ఇంకొకటి ఏంటంటే చెప్పాలనుకున్నది, నేను మూవీస్ అయితే చూస్తున్నా కానీ మీతో షేర్ చేసుకోవడానికి నాకు టైం అయితే ఉండట్లేదు. ఇది కూడా ఎప్పుడో చూశాను, కంపల్సరీ చేయాలనుకొని చూశాను, కానీ చేయటానికి టైం అయితే ఉండట్లేదు. సో ఇప్పుడు టైం కుదుర్చుకొని చేస్తున్నాను. సో ఇలాగా మరిన్ని నేను ఎంత స్ట్రగిలింగ్లో ఉన్నా, ఎంత టైం లేకపోయినా కేటాయిస్తున్నాను టైము. మీరు కూడా నన్ను అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. జై హింద్.